మమ్మీ వాళ్ళది 50th యానివర్సరీ. 50 సంవత్సరాలు అవుతుందా? సో చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. మన తరఫు నుంచి ఎవరిని పిలవాలి ఏమిటి అని అడుగుతున్నారు లిస్టు. నీ వైపు నుంచి ఎవరిని పిలుస్తావో చెప్తే మమ్మీ వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఫోన్లు చేస్తారు. సరే అయితే నా లిస్ట్ని తయారు చేసేస్తాను. లిస్ట్ తయారు చేయడం ఏంటి, కొన్ని పేర్లు చెప్పొచ్చు కదా. అంతమందిని పెళ్ళాను కదా, కొంచెం కావాల్సిన వాళ్ళే కదా పిలుస్తాను. దానికి లిస్ట్ కావాలా? మరి రాయాలి పేర్లు. త్వరగా రెడీ చేసి. నిషా చెప్పు. ఇదిగో నా లిస్టు. దేనికిది? అడిగావు కదా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా పిల్లలు. ఇదేంటి ఇంత పెట్టారు? బుక్లాగా ఉంది శరత్. అదే నీట్గా ఉంటుందని చెప్పి వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు అన్నీ రాసి పెట్టాను. అది మమ్మీ వాళ్ళకి ఇచ్చి ఇన్వైట్ చేసి మన అందరినీ. 6 పేజీలు ఉన్నాయి. 140 మంది నిషా. దేనికే పెళ్లి చేస్తున్నావు నువ్వు? మరి 50th యానివర్సరీ అంటే ఎంత పెద్ద ఈవెంట్ అది. మా అమ్మ మా నాన్న కలిపి 150 మందిని పిలుస్తున్నా శరత్, నువ్వు 140 మందిని పిలుస్తున్నావా? అట్లుంటది మనతోని. మరి బాగోదు కదా, సగం మందిని పిలిచి సగం మందిని పిలవకపోతే. అప్పటికే చాలా మంది ఫిల్టర్ చేశాను, అంత క్లోజ్ ఫ్యామిలీ పీపుల్. ఫిల్టర్ చేసి 140 మంది వచ్చారా? ఊరంతా పిలుస్తున్నావు ఏంటి? మరి మా పెద్దది కదా ఫ్యామిలీ మాది. ఇప్పుడే నాన్ వెజ్ మంది ఉందని చెప్పి పిలిచేస్తున్నావు అందరినీ? అలాగేం లేదు, ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు మనం పిలుచుకోవాలి కదా కావాల్సిన వాళ్ళందరినీ. ఇది కావాల్సిన వాళ్ళ కాలేదు శరత్, కలుపుకున్న వాళ్ళగా ఉంది ఇది. నాకేంటి అవసరం మీ దానికి వెళ్ళడానికి? నువ్వు ఏ ఫంక్షన్ చేయలేదు కదా శరత్ ఇంతవరకు. నువ్వు పిలిచిన వాళ్ళు అందరు ఫంక్షన్కి వెళ్ళిపోతున్నావు కదా. ఇదే సాకుతో మా అమ్మాయి ఫంక్షన్లో పిలిచేద్దాం అనుకుంటున్నావు ఏంటి? సరే అయితే మానేస్తానులేండి, నేను కూడా రావడం మానేస్తాను ఇంకెందుకు. లేకపోతే కొంచెం తగ్గించు. 140 మంది ఏంటి సార్, నవ్వుతారు ఎవరైనాను. మనం చేసినట్టు ఉంది ఫంక్షను. సర్లే చూస్తాను, మళ్ళీ ఒకసారి ఎవరిని తగ్గించవచ్చేమో. మనస్ఫూర్తిగా ఎవరిని పిల్లవరు, నాకు మీలాగా అవ్వదు నిషా. నేను పిలిస్తే అందరిని పిలాలి. నువ్వు ఫంక్షన్ పెట్టు శరత్, అందరినీ పిలుద్దు కదా. మీ అమ్మాయిల ఫంక్షన్ నేను చేస్తే బాగోదు కదా. అమ్మాయిల ఫంక్షన్ కాదు, మనం ఏమైనా ఫంక్షన్ చేస్తే అందరినీ పిలుద్దాం. చెయ్యవు కదా. చేస్తాం కదా పిల్లల పెళ్ళిళ్ళు. ఓకే అక్క. యా ఒకసారి షరత్ చెప్పేస్తాను. ఇప్పుడు అక్క నేను మాట్లాడుకుంటున్నాం. ఏంటట? మాకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు కదా. అయితే కొడుకైనా కూతురైనా మేమే కదా. సో ఆ ఫంక్షన్ ఏదో మేమే చేసేద్దామని కలిసి. మీరే కదా చేస్తున్నారు మరి. అలా కాదు, డబ్బులు మేమే పెడదామని ఇద్దరం సగం సగం చేసుకొని. ఏమైనా ఉందండి నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ ఈస్ రాంగ్? ఏం శరత్, మరి మేము ఏదో చేయాలి కదా మా తరఫు నుంచి. మా బావ ఎలాగో ఒప్పుకున్నారంట. సర్లే మనం ఒక 1000 పదార్లు ఇచ్చేద్దాంలే. 1000 పదార్లు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఫంక్షన్కి అయిన ఖర్చు మేము ఇద్దరం సగం సగం చేసుకుందాం అనుకుంటున్నాం. నిషా నాకు ఇలాంటి చెప్పకే. నువ్వు జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, సీరియస్. ఒకసారి నీ దగ్గర మాట చెప్పేసి అక్కడికి చెప్తాను, అప్పుడు మమ్మీ అమ్మ వాళ్ళతో మాట్లాడతాం. ఎక్కడి నుంచి తెమ్మంటావు డబ్బులు? ఉన్నాయి కదా శరత్. కావాలంటే ఆ 1000 పదహారులతోని 2 మంచి గులాబీ దండలు చేపిస్తాను, అవి ఇచ్చిద్దాం. కానీ ఇలాంటి వేటి పెట్టకే. నువ్వు సరదాగా అంటున్నావో తెలియదు, ఏమంటున్నావు తెలియదు కానీ సరదాగా పెరిగిపోతుంది నిషా. ప్లీజ్ ఆ బీపీ టాబ్లెట్ ఇవ్వా. నాకు తెలుసు నువ్వు డబ్బులు ఇవ్వవని. నా దగ్గర ఎలాగో కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, అది వాడేసుకుంటానులే. చేసుకోవే, నన్ను అడగడం. సేవింగ్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. పెద్ద ఊరిక దిగొచ్చింది, ఒక్కదానివే కూతురు, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వెళ్ళిపోతాను మాట్లాడుతుంటే. ఏదో మీరే కూతుర్లు ఇంకెవరు లేరు ప్రపంచంలో అన్నట్టు ఎక్స్ట్రా చేస్తున్నారు కూర్చొని. ఏం శరత్, నేను చూడలేను నిషా, నేను నా కళ్ళతో చూడలేను ఇదంతాను. నా కళ్ళతో చూడు శరత్, అంతా బాగుంటుంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఫ్యామిలీని సెలెక్ట్ చేసి చెప్పు నాకు ఎవరో పిలవాలి ప్లీజ్. అబ్బా అందరినీ పిలవాలి, లేకపోయినా సరే కొంతమంది అయినా పిలవాలి కదా. దా కూర్చో, గుడ్ బాయ్ దా ప్లీజ్. వద్దు నిషా ప్లీజ్, నీ లిస్ట్లో ఎంతమంది పిలవాలి చెప్పు. అందరినీ వద్దులే, ఎంతమంది అయితే అంతమంది. ఫ్యామిలీని పిలుచుకోవాలి కదా శరత్. దా ముందు లిస్టులకి ఎందుకు ఇవ్వు చెప్తాను.
ఏ శరత్ అందరినీ పిలుస్తా అన్నావు కదా, చాలా రోజులు అయిపోయింది పిలిచి, ఎప్పుడు పిలవలేదు అన్నావు కదా. వాళ్ళందరూ వద్దు. మీ అమ్మ వాళ్ళు ఎంతమంది? 50 మంది వస్తున్నారా? 40 మందా? మా అమ్మ 150 మంది. అక్కలేదు, ఒక 40 మందికో ఎంతకో సెట్ చేస్తే. చూసారా సార్ డబుల్ యాక్షన్. మదిలిపాలెం దగ్గర చిన్న ఫంక్షన్ హాల్ ఉంది, రోజుకి 2000 తీసుకుంటాడు. దాంట్లో చేసేదో భోజనం కూడా ఆడే పెడతాడు. 100 రూపాయలు తీసుకుంటాడు ప్లేట్కి. ఓకేనా? 100 మందికి అంటే 120 5,000 రూపాయలు ఫుడ్కి పోతుంది. 2,000 రూపాయలు హాల్కి. డెకరేషన్ ఏవో 2 అటు ఇటు బెలూన్స్ అవి పెట్టిద్దాం చాలు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అవి కొట్టేస్తే నీకు 10,000 అయిపోతుంది. మరి డ్రింక్స్ ఉంటాయా, నాన్ వెజ్ ఉంటుందని అన్ని అడిగావు కదా శరత్. అది వేర్రా. కరెక్టే. ఆయన యానివర్సరీలో డ్రింక్స్ ఎలా పెడతాను షా, బాగోదు కదా. ఏంటి ఏం నేర్పిస్తున్నాం మనం సమాజానికి? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను మురిసిపోలేదు డ్రింక్స్ ఉన్నాయా, నువ్వు మురిసిపోయావు. ఏదో సరదా పడ్డాను, తెలియక సరదా పడ్డాను కానీ అవి ఎన్నొద్దు. సో ఇలా చేసేయండి ఫంక్షన్. ఏం చేస్తాం మరి, ఎలాగో మీ అక్క సగం ఇస్తుంది కాబట్టి మీ అక్క ఒక 5,000 నువ్వు ఒక 5,000 పెట్టుకుంటే నీకు ఫంక్షన్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శరత్? డాడీ అప్పుడు ఒక హోటల్ చూసుకొని పెట్టుకున్నావు. 2,300 ప్లస్ ట్యాక్సెస్ పర్ ప్లేట్. నువ్వు నీ టాలెంట్ ఏమైనా వాడి తగ్గించుకొస్తే సంతోషిస్తాం. నువ్వేమిటే ఇలా తయారయ్యావు? 2,300 ప్లేట్ అయితే బుర్రగట్ట పోయిందా మీకు? 120 రూపాయలు ప్లేట్ ఏంటి సార్, నీకు బుర్రగట్ర పోయిందా ఏంటి? నీకు 100 రూపాయలకి రుచికరమైన భోజనం పెట్టే బాధ్యత నాది. ఎవడన్నా తినేది ఇప్పుడు అన్నమే కదా. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శరత్. ఈ విషయంలో అయితే మేము తగ్గేదే లేదు. ఎటు తగ్గేదే లేదు. 2,300 పెట్టి కంచం నువ్వు తీసుకుంటా. తగ్గించి వెళ్ళి మాట్లాడతావు కదా. అదే నువ్వు ఎంత ఏంటి అసలు అర్థం అవట్లేదు మీకు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఫుడ్, ఆల్కహాల్, డెకరేషన్, లైవ్ బ్యాండ్ అండ్ ఫోటోగ్రఫీ వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. బ్యాండ్ మేళమా? లైవ్ సింగర్. ఎందుకు? లైవ్ బ్యాండ్ వాళ్ళు పాడతారు, బాగుంటది వైబ్. అరే ఏంట్రా ఇది? నువ్వేంటే ఓవర్ నైట్లు ఇలా తయారయ్యో? ఓవర్ నెట్ లో తయారవడంటే అది ఇప్పుడు అంతటి ఎంత అయిపోద్ది అనుకుంటున్నావు నువ్వు? ఎంతైతే అంత సగం సగం. బీరువాలో 2వ వారంలో ఆ, మన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, మాట్లాడితే అవి చూసుకో ఎక్కడ ఉన్నాయో. నాకేదో అయిపోతుంది మళ్ళీ ప్రతిసారి అయిపోవడానికి ఏంటది? నాకేదో అవుతుంది. ఏదో ఒక్కసారి చేద్దాం అనుకున్నాను సార్, నువ్వు అసలు సపోర్ట్ చేయట్లేదు ఒక్కసారి చేయకపోతే ఇన్సల్ట్ చేస్తావే మీ అమ్మ మీ నాన్నకి కదా. పద మనం ఒకసారి బయటకు వెళ్దాం. దేనికి? అసలు జేసీ గారిని కలుద్దాం. దేనికి? లేదు, మన గ్రహాలు కరెక్ట్గా లేవు, అతను ఏదో శాంతి చెప్తారు, అది చేపించుకుందాం. చేపించుకొని అప్పుడు చేస్తావా? అప్పుడు అప్పుడు నీ బుర్ర బాగుంటుంది. ఓ, నాకు శాంతిలు చేస్తావా? ఇప్పుడు నీ బుర్ర పని చేయట్లేదు. మొన్నే అన్నారు ఉగాదికి, బాబు నీకు ఆదాయం 2 ఖర్చు 10 అని. ఇక్కడ అర్థం అవ్వలేదు నాకు. పద ఒకసారి జేసీ దగ్గరికి వెళ్దాం. నాకు అంత టైం లేదు, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు శరత్. ఓకే, 7-8 లక్షలు అవుతుంది అనుకో. 4 లక్షలు నేను మా అక్క. నా దగ్గర ఒక 60-70 వేలు ఉంది. సో మిగతా నువ్వు సెట్ చేసి 3.5 అలాగ సెట్ చేసేసుకో. నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, నువ్వు ఏం చేసినా సరే నా దగ్గర డబ్బులు లేవు. నీకు ఇంకా తప్పదు, డబ్బులు కావాలి, ససమీర కావాలంటే చెప్పు. ఇల్లు నా కిడ్నీ ఒకటి అమ్మేస్తాను. కిడ్నీకి అయితే చాలా డబ్బులు వస్తాయి కదా శరత్, మాకు కూడా పే చేయక్కర్లేదు, మొత్తం మనమే పే చేసేసుకోవచ్చు. ఏమంటావు? ఐడియా బాగుందేమో. అందుకే ఇలాంటి దిక్కుమాల ఐడియాలతో రావడం మానేసి సెట్ చేయి. ఏంటిది? నేల్స్ పెట్టించుకుంటున్నాను. నేల్స్ పెట్టించుకోవడం ఏంటి? అంటే అది ఎక్స్టెన్షన్స్ పెంచుకోవచ్చు కదా, పెట్టించుకోవడం ఎందుకు? పెరగట్లేదు అవి. ఏంటిది ఇప్పుడు ఎల్లుండి ఫంక్షన్కా ఏంటి ఇవంతాను? నాకు గోలు పెట్టించుకోవడం ఏంటి నిషా? శుభ్రంగా తింటే గోలు పెరుగుతాయి కదా. నాకు పెరగట్లేదు, పెరిగినా విరిగిపోతున్నాయి. ఇవి పర్మనెంట్ ఇవి? ఒక 2 నెలలు ఉంటాయి. ఎంత దీనికి? 200? అయినా ఏంటి అత్తగారు మీరు దగ్గరుండి చేపిస్తున్నారు? చెప్పాలి మీరైనా ఇలాంటివన్నీ మంచివి కాదని. దీన్ని చూసి పాప కూడా నేర్చుకుంటుంది కదా. మమ్మీ అప్పుడే పెట్టేసుకున్నారు, ఫస్ట్ మమ్మీయే పెట్టుకున్నారు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మరి పెడితే తీయడం అలాగా? తనే తీస్తుంది వచ్చి. ఓ 200 మళ్ళీ నేల్స్ తీయడం కూడానా? నేల్స్ తీయడానికి ఎంతమ్మా? 500. పెట్టడానికి 200, తీయడానికి 500.
ఏంటి నిషా, నేను అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నీకు? ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? ఎంత మా పెట్టడానికి? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ వ్యాపారం బాగుంది, పెట్టడానికి డబ్బులు, తీయడానికి డబ్బులు. డబ్బులకు విలువ లేదు. లగ్జరీ వెహికల్ కావాలండి. యా టికెట్సే వద్దు, వెహికల్ ఒకటే కావాలి. కొంచెం మంచి వెహికల్ కావాలి, అంటే పెద్దవాళ్ళు కూర్చోవాలి. నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందండి వర్క్. ఏంటి మీ అమ్మాయికి హనీమూన్ బుక్ చేసేస్తున్నావు ఏంటి? హనీమూన్ ఎందుకు బుక్ చేస్తా? అది ఒకటే కదా తక్కువ ఇప్పుడు. చాలా రోజులతో అందరూ కలుస్తున్నాం కదా. చాలా కొత్త రిసార్ట్ ఉంది బుర్రా కేవ్స్ దగ్గర, అక్కడికి వెళ్ళి వద్దామని. ఎవరెవరు? ఫ్యామిలీ అంతా, మా అత్తలు బాబాయిలు అందరూ. ఫంక్షన్ లేదైతే మరి? ఫంక్షన్ అయినా నెక్స్ట్ డే. గ్యాప్ కుమ్మి అండి. హలో, నువ్వేం బుక్ చేయక్కర్లేదు. మా అత్త వాళ్ళ యానివర్సరీ వాళ్ళు బుక్ చేస్తున్నారు, నేను జస్ట్ మాట్లాడుతున్నాను అంతే. అంటే మొత్తం మీ ఫ్యామిలీలో అంతా వరుసగా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారా? మీ నాన్న తర్వాత మీ అత్త వాళ్ళు అందరూ? డేట్లు అలా కుదిరే అబ్బా. ఎవడైనా 9 గంటలు వాకింగ్ వెళ్తారు ఈ సమ్మర్లో. 12 గంటలకు వెళ్తానే, నీకేంటి ప్రాబ్లం? నా ఇష్టం. అందుకే నీకు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అంత పీక్లో ఉన్నాయి. వెళ్ళపోతే వెళ్ళలేదంటావు, వెళ్తే ఈ టైంకి వెళ్ళు, ఆ టైంకి వెళ్ళాలి. నేను ముహూర్తం చూసుకుని వెళ్ళడానికి. అంత వేడిలో వెళ్తే డిహైడ్రేట్ అవుతాను. నువ్వు ఇంట్లో పెడితే డిహైడ్రేషన్ చాలు నాకు. మొత్తం పీల్చేస్తున్నావు. అయినా తగ్గట్లేదు సార్. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో. ఈ జోక్స్ కి అసలు ఓపిక లేదు నాకు. టైం కాదా, ముహూర్తం పెట్టుకొని జోక్స్ వేస్తాను నాకు. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడికి బయటకు వెళ్తున్నావా? అవును, కహా. గుడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుంటానే, కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం అందరం దగ్గర కూర్చో, అది కూడా పాజిటివ్ ఎనర్జీ. నువ్వు ఉన్న దగ్గర పాజిటివిటీ ఉండదు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండవా? డెకరేషన్ వాళ్ళు వస్తారు, ఒకసారి మాట్లాడు. నువ్వు మాట్లాడతావు కదా, డీల్ చేస్తావు కదా, అంత బాగా డీల్ చేయలేను నేను. డిసైడ్ అయిపోయావు నువ్వు ఏంటి ఫంక్షన్ చేయడానికి? ముందే చెప్పాను కదా, తగ్గేదే లేదు. తగ్గకండి, నన్ను ఎత్తి మీద కూర్చోండి. అందరూ సరిపో నేను ఎత్తి మీద. చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఆల్ యానివర్సరీ నీ ఆడవాడి అర్థం. ఆల్ యానివర్సరీ మా అమ్మ నాన్న యానివర్సరీ అది. శరత్, ఈ కాలంలో 5 ఏళ్ళు కలిసి ఉండడమే కష్టమైపోతుంది. అలాంటిది మా అమ్మ నాన్న 50 years కలిసి ఉన్నారు, అదొక పెద్ద సెలబ్రేషన్. అది ఇలాంటి ఫంక్షన్ చేయడానికి అందరికీ అవకాశం రాదు శరత్, అలాంటిది మనకు వచ్చింది. బహుశా ఇదే ఆఖరి ఈవెంట్ ఏమో మనం చేసేది. ఎవరికి ఎంతలో వీలైతే అంతలో చేస్తారు శరత్. తల్లిదండ్రులు కామాత్రం చేసుకోలేమా? మనకి వాళ్ళ ఆదర్శం, వాళ్ళు చూసే కదా మనం ముందుకెళ్తున్నాం. ఇలాంటి మోటివేషన్ స్పీచెస్ ఇవ్వమంటే నాన్ స్టాప్ గా 4 రోజులు ఇస్తాను. నీ దగ్గర నేర్చుకునివే. ఆదర్శం, వంకాయ, టెంకాయ. మీ నిషా, మీకు ఒక మీనింగ్ఫుల్ సెలబ్రేషన్ కావాలా లేకపోతే షో ఆఫ్ కావాలా? నీ అర్థం ఏంటి ఇప్పుడు? చక్కగా ఫ్యామిలీ అంతా కలిపి చేసుకోండి, ఎందుకు అందరిని పిలవడం? హలో, పేరెంట్స్ లైఫ్లో పిల్లలు ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ 50 years జర్నీలో కలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో భాగమే శరత్. ఈ ఫంక్షన్ అనేది ఫ్యామిలీ ఒక్కరికే కాదు, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అందరూ కలిసి చేసుకునేది. నీకు అర్థం అవ్వదు అది. సరే అయితే రేపు పొద్దున్న పేపర్లో వేసి ఫ్రంట్ పేజ్ ఇన్విటేషన్ వేస్తుంటారు కదా, వేస్తే మొత్తం ఊరంతా వచ్చేస్తారు. నేను వచ్చి మన ఇల్లు పొలాలన్నీ అమ్మేస్తాను, ఫంక్షన్ చేస్తాను. మా డాడీకి ఊరంతా ఫ్రెండ్స్ పిల్ల పెట్టినా చూసా. ఇదేమో కలికాలం, పిల్లలు పెళ్లి చేయడానికి ఇల్లు అమ్ముతారు. నేను వచ్చి మా అత్తమ్మ ఫంక్షన్ చేయడానికి ఇల్లు అమ్మాలి. ఎందుకు ఏదో ఒకటి అలాగా? నువ్వు ఏదో చేసుకోని. కొంచెం ఎలిగెంట్గా, క్లాస్గా, నీట్గా ఉండాలి. ఏమైనా డెకరేషన్స్ చూపించడం. అన్నీ బాగున్నాయండి. ఒకసారి మా హస్బెండ్ పిలుస్తాను. శరత్ అన్నా, నువ్వెంత చెప్పినా నా కమిషన్ యాడ్ చేయడం మాత్రం మర్చిపోకు, అది ఇంపార్టెంట్. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. స్వరూప్ వచ్చేటి డెకోరత్ని తీసుకొచ్చారు. ఇది కూడా మొదలు పెట్టావా? అన్న సార్ తెలిసినారు సార్. ఊరంతా తెలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు మీకు. అంటే కలిపేసుకుంటున్నాను మేడం అందరినీ. బాగా కలుపుకుంటున్నారు. ఏంటి డెకోర్ ఐడియాస్ చూడవా? కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అన్నీ బాగున్నాయి, అన్నీ పెట్టలే కదా. ఈ డెకోర్ అయితే 4 lakhs అవుతుందండి, ఇదైతే 5 lakhs అవుతుంది. చూస్తేవా సార్ ఇది బాగుంటుంది సార్, మన రేంజ్కి ఇది తోపులాగా ఉంటుంది సార్. కదా, నేను అదే అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసేద్దామా? నా వల్ల కాదే, నా వల్ల కాదు. చూసానన్నయ్య, ఇది చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు ఏం చేస్తున్నావు శరత్? నా వల్ల కాదే. ఇందాక ఒక డిజైన్ చూపించారు కదా, చూపించరా?
మేడం సార్ సార్ తాడు కట్టేస్తున్నారు మేడం. అలవాటే సార్కి. మేడం చూడండి మేడం, చాలా భయం వేస్తుంది భయం అవుతుంది మేడం. లేదా తాడిని చూసి ఎలాగుందో, కేజీ బరువే కాయలేదు, 90 కేజీలు ఏమంతది? 90 ఎవడే 90 72 89 90 ఉన్నావు నువ్వు. దిగు. శరత్ సెలెక్ట్ చేశాను. ఇవన్నీ అక్కర్లేదు నిషా, ఇంత ఆడంబరాలకు పోక. మనకి గొప్పలు ఇంపార్టెంట్ కాదు, ఈవెంట్ ఇంపార్టెంట్. ఓకే, మీరు సింపుల్గా నీట్గా ఒక 6x6 ఫ్లెక్సీ బ్యానర్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, అమ్మ నాన్న, ఒక ఫ్లెక్సీ బ్యానర్ మధ్యలో ఇటుపక్క 4 బోర్లు, ఇటుపక్క 4 బోర్లు. బోర్లేంటి? అదే బెలూన్స్. ఇది మీకు తెలిసి నాకు బ్యానర్కి 1000 రూపాయలు, బోర్లకి ఒక 1000 రూపాయలు, మీ లేబర్ ఖర్చు ఒక 1000 రూపాయలు, 3000 రూపాయల్లో మనకి నీట్గా అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆపు శరత్ ప్లీజ్, అది ఫైనలైజ్ చేసేయండి. ఏట్ ఫైనలైజ్ చేసేయండి, నన్ను ఎందుకు పిలిచావు ఇంకా? బాగు శరత్, 3 lakhs అంటున్నారు, మాట్లాడవా? తగ్గించుకొని చెప్పా. 3 లక్షలా? నేను 3000 అంటే నువ్వు 3 లక్షలు అంటావేట బాబు నువ్వు. సరే తల్లి బిడ్డ నాయ, 3000 కాదు 3 లక్షలు కాదు, 30,000 వేసేదాన్ని. సార్ 30,000 సోఫా రాదండి. ఇప్పుడు సోఫా వద్దు, 2 చైర్లు వేసేద్దాం. శరత్ ప్లీజ్ బాబు, 2 lakhs ఒప్పుకోవా? ఎలా 2 lakhs ఆగాను, పిచ్చిగాట ఉందండి నీకు. ఎలా 40,000 ఎవరు బాబు, చేస్తారు? తను సరదాగా మాట్లాడుతుంటుంది, మీరు సీరియస్ తీసుకోకండి. సర్లే 1,00,000 రూపాయలు చేసేయండి, ఓకేనా? అంతే ఫైన్లు, ఇంకేం మాటలు. నిషా 1,00,000 రూపాయలు ఫైన్లు, 1,00,000 రూపాయలు దాటితే మాత్రం నా మీద ఒట్టి నిషా, ఓకే? A city that was shocked to see that such a great horrific deed had happened. And PK Kishore was cornered and hunted by everybody across the world for having cradle snatched this beautiful Brahmin girl and forced her into marriage. మీరు ఆల్రెడీ ఆ ప్లేట్ ఏమైందండి? తినేసాం అక్కడ. మరి ఇప్పుడు ఇంకో ప్లేట్ పెరుగన్నం కోసం అండి. సార్ పెరుగన్నకి ఇంకో కొత్త ప్లేట్ ఏంటండి? ఏం సార్? అది ప్లేటులు లెక్క అండి. నీస్తున్న ప్లేట్లో మళ్ళీ పెరుగన్నాలో తింటామండి. ఏంటి మీరు ఫంక్షన్ చేస్తే మీకు తెలుస్తుందండి బాధ. తిండం మానేమంటారు చెప్పండి, మానేస్తాం. తిండం ఎందుకు మానేమంటాంలేండి. షరత్ ఏంటి అసలు? అలాగా కూర్చొని ఉన్నాడు, తినట్లేదు, తాగట్లేదు. అవునా, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. హలో, ఏమైంది? ఏం తినట్లేదు తాగట్లేదంట, అందరూ అడుగుతున్నారు. అట్లీస్ట్ నా వంతు సేవింగ్స్ నేను చేస్తున్నాను. ఇంటికెళ్ళి తింటాను, ఇంటికెళ్ళి తాగుతాను, ఇక్కడ అక్కర్లేదు నాకు. కాదే, ఇంతమందిలో ఒక్క ప్లేట్ సేవ్ చేసేస్తావా? ఏం చేస్తాను, ఏదో ఉడత సాయం, నాకు నేనే సాయం చేసుకుంటున్నాను. అంత సాయం ఏం అక్కర్లేదు, వెళ్ళి తిను తాగు. చది ఏం చేది ఇంత ఫంక్షన్ చేసుకొని? నాకు వద్దు నిషా, అందరూ తాగుతుంటే నాకు అలాగ అయిపోతుంది. తాగేస్తున్నారు అందరూ. నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? ఈ బిల్లు మమ్మీ డాడీ పే చేస్తున్నారు మొత్తం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఫుడ్ బిల్లు, ఆల్కహాల్, డెకార్. నాకెందుకు అలా చెప్పావు? నీకు అలా చెప్తే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటావు, దగ్గరుండని. నువ్వు మాట్లాడబట్టే ఖర్చు అంత తక్కువకి వచ్చింది. డెకారు, ఫుడ్ అంతాను. ఎంత డిస్కౌంట్లు ఇచ్చారు వాళ్ళు? నాకు ముందు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నువ్వు అలా మూతి ముడుచుకొని కూర్చొని నేనేం చేస్తాను? నువ్వు అందుకేనా మా వాళ్ళందరినీ పిలిచావు? మరి అందరూ లేకుండా ఫంక్షన్ అలా చేసుకుంటాం, అందరినీ కలుపుకెళ్ళాలి కదా. ఏడు నిషా ఇప్పుడు చెప్తావా? ఇప్పుడైనా చెప్పాను, వెళ్ళి తింటావా ప్లీజ్? కొంచెం మొహం చూడలేకపోతే. తిన్నాం కాదు, ముందు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళు. మందు ఉందా? లేదు సార్, అయిపోయింది మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఒక పెగ్గు లేదు సార్, బాగా లేట్ అయిపోయింది. ఒక్క పెగ్గు చూడండి అమ్మా. లేదు సార్, క్లోజ్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది సార్. ఒక్క పెగ్గు లేదు సార్, అయిపోయింది. వీళ్ళు డబ్బులు పే చేసేస్తాం. మీరు డబ్బులు పే చేసినా సరే లేదు సార్, అయిపోయింది, టైం అయిపోయింది సార్. ఏ మందు లేదా? ఏ మందు లేదు సార్. ఫుడ్ ఉందా? ఫుడ్ ఉంది సార్. Okay, everything is there, right? Yeah.